పవన్ మీదన అనవసరం, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, పవన్ మీద ఎక్కువగా వ్యతిరేకంగా వెళ్ళడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్. అతను కూల్గా ఉంటాడు, తనని టార్గెట్ చేస్తే తను తట్టుకోడు, అదే సందర్భంలో తను విమర్శిస్తే పడుండాలి అనేటటువంటి కోణం ఉంటుంది. అది తప్పదు ఆ మెంటాలిటీ ఉన్నటువంటిప్పుడు. బట్ అట్ ద సేమ్ టైం సమస్య ఏంటి అంటే పవన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనవసరం పవన్కి సంబంధించిన దాంట్లో. ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొస్తుంది. ఏంటంటే ఇదివరకు వారసత్వ రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ ఏమన్నారు, చంద్రబాబు కుమారుడు లోకేష్ అన్నటువంటిది, అట్లాగే ఇప్పుడు నాగబాబుని ఎట్లా తీసుకుంటారు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు అన్నటువంటి పాయింట్. ఒకసారి అదేంటో విందాం వాళ్ళు పెట్టినటువంటిది. కుటుంబం అంతా సేవ చేయాలంటే వెనకుండి చేయొచ్చు, చాలా సేవలు చేయొచ్చు. అందరూ చట్టసభలోకి రావాల్సిన అవసరం లేదు. దాని బదులు చాలా మంది కొత్త వాళ్ళు రావచ్చు. మీలాంటి కొత్త మంది ఎంతో మంది యువకులు, దేశం కోసం పాటుపడగలిగే యువకులు ఎంతో మంది రాజకీయాలకు తీసుకురావచ్చు. ఎంతసేపు నా ఇంట్లో వాళ్ళే కుదరు. ఇది ఇప్పుడు దీన్ని ప్రస్తావిస్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి ఉంటుందా? రాజశేఖర రెడ్డి వారసుడే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఎస్, సొంతగా పార్టీ పెట్టుకున్నాడు, గెలిచాడు. కానీ ఏమని చెప్తాడు, రాజశేఖర రెడ్డి ముద్రనే నేను అని చెప్తాడు. రాజశేఖర రెడ్డి పాలన అంతకంటే మంచి పాలన చేయాలనుకుంటాడు. కాబట్టి వారసత్వ రాజకీయాల గురించి మనం మాట్లాడితే ఎట్లుంటుంది, ఇది ఆలోచించుకోవాల్సి ఉంది.